మీరు ఎన్ని కథల పడి ఎన్ని బైరూపాలు ఏషాలు వేసినా మీరు ఎంత మందితోని పొత్తు పెట్టుకున్నా మీరు ఏం చెయ్యలేరు కాక చెయ్యలేరు అని అనుకొస్తుండ్రులా ఓ మంత్రి. ఇక మరి గెలుపాట జగన్దేనాట. అసలు వీళ్ళ ధీమా ఏంది, ఈయనేం మాట్లాడుతుండో ఇందాం పారి. మేము వీరులము, రణధీరులము, శూరులము అనుకుంటా వాయ్యా ముగ్గురు ఏకంగా ఏకమయ్యి ఓ దిక్కు నారచంద్రయ్య, ఇంకో దిక్కు పవన్ కళ్యాణం అయ్య, ఇంకో దిక్కు మోడీ సారు ప్రజాకరం పేరు మీద సభ పెట్టి మారు మోగి నీ దండం పెట్టి దిక్కులు పిక్కటిల్లేలా ఓ అమ్మ చిన్నసన ముచ్చట్ల చిన్నసన కథన. ఇక జగనయ్య ఏం చేసిండు, ఏం ఉద్దారకం చేసిండు, అహంకార పాలనతోటి మొత్తం అభివృద్ధి కుంటువాడేసి ఇలా 5 ఏళ్ల సంది రోడ్ల మీద నడిచే యాల లేకుండా చేసిండు. ఇలా ఆగమాగం అన్నవో రామచంద్ర మద్యపానం నిషేధం అన్నాడు, అది కూడా మొత్తం ఎక్కడి దక్కనే ఎల్లకిల్లకినట్టే ఉన్నది. ఏం నిషేధం చేసిండు, ఇవాళ మహిళల ఉసురు పంచుకుంటుండు ఇవాళ జగన్ అని. ఇక నారచంద్ర ఓదికు, పవన్ కళ్యాణ్ ఓదికు, మోదీ ఓదికు. ఇక మరి జగన్కు రామబాణాలు విసురుతుర్రులా. మరి జగన్ పరిస్థితి ఏమవుతుందో ఏం కథో. ఇక ఓదికు సొంత చెల్లెండు రోడ్లు ఎక్కి జగన్కు ఓటు వేయద్దు అంటున్నారు. అంటే ఇక మరి కథ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలని ఓదికు నారచంద్రయ్య అంటుండు. ఇక మరి రాజధాని పేరు మీద 3 ముక్కలాట ఆడిండు జగన్ అని ఓదికు పవన్ కళ్యాణ్ ఆడుచుకుంటుండు. ఇక మోదీ సార్ ఏమో ఇక మరి కాంగ్రెస్ జగన్ ఒకటే అయింది, ఇద్దరు లోపడంగా కథ నడిపించుకుంటున్నారు, వ్యవహారం చేస్తున్నారు. కానీ అలా పప్పులు ఉడకవు, ఈసారి వచ్చేది డబల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టుగా మోదీ సార్ అనుకొస్తుండు. ఇక మరి వీళ్ళు ఇట్లా అంటుంటే ఇగో రవాణా శాఖ మంత్రి మరి ఇక విశ్వరూపు ఏమంటుండో ఇందాం పారి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా కలిసి ఉంటేనే బెటర్. ఎందుకంటే ఓట్లు ఇద్దరి మధ్య చెల్తాయి, ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురు మధ్య చెల్తాయి. ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన పరిపాలన పట్ల పాజిటివ్ ఓటు ఉందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మహిళలు 100% వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ కులమైనప్పుడు కూడా ఈవేళ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాజిటివ్ ఓటుతో మేము విజయం సాధిస్తామన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఇక మొత్తానికైతే పార్లమెంటు ఎలక్షన్లు నీ దండం పెట్టి ఎండాకాలం ఎండకంటే కాక మీద పడుతున్నాయి ఇలా. మరి చూడాలి రేపు మరి ఇక జూన్ 4 తారీఖు నాడు మరి ఎవరు గజం ఎక్కుతారు ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది రేపు.